నమస్తే, వెల్కమ్ టు హెల్త్ కేర్. ఈరోజు హెల్త్ కేర్లో మనం డిస్కస్ చేయబోయే అంశం స్లీప్ యాప్నియా. అసలు స్లీప్ యాప్నియా అంటే ఏమిటి, ఇది ఎటువంటి వారిలో వస్తుంది, ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాలపై డిస్కస్ చేయడానికి మనతో అమర్ హాస్పిటల్ నుండి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరీష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, అసలు ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఈ స్లీప్ యాప్నియా అనేది ఎక్కువగా వినపడుతుంది. అసలు స్లీప్ యాప్నియా అంటే ఏమిటి? స్లీప్ యాప్నియా అంటే ఏంటంటేనండి, ఇది ఒక స్లీప్ రిలేటెడ్ బ్రీతింగ్ డిజార్డర్ అనమాట. అంటే నిద్రకు సంబంధించిన, అంటే నిద్రలో వచ్చే శ్వాసకి సంబంధించిన ఒక రకమైన వ్యాధి స్లీప్ యాప్నియా. స్లీప్ అంటే నిద్ర, యాప్నియా అంటే ఏంటంటే గాలి తీసుకునే శక్తి తగ్గిపోవడం. యాప్నియా అంటే ఇందులో ఏంటంటే ఈ స్లీప్ యాప్నియా అనేది రెండు రకాలుగా ఉంటుంది. సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటాము, లేదంటే ఇంకొకటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని ఉంటుంది. సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే బ్రెయిన్ నుంచి ఈ ఏదైతే మనం పడుకున్నప్పుడు ఈ విండ్ పైప్ ఏదైతే ఉంటుందో, కొంతమందిలో ఏమవుతుందంటే అది ఓపెన్గా ఉండకుండా మధ్య మధ్యలో కొలాప్స్ అవుతుంటుంది అనమాట. అంటే క్లోజ్ అయిపోతుంటుంది. ఈ ఏదైతే శ్వాసనాళం, మెయిన్ శ్వాసనాళం ఉంటుందో, విండ్ పైప్ అంటాం కదా, ఆ విండ్ పైప్ ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఈ గాలి ఆడే శక్తి, అంటే గాలి తీసుకునే శక్తి తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని యాప్నియా అంటాము. నిద్రలో వస్తుంది కాబట్టి స్లీప్ యాప్నియా అంటాం. సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రాకపోవడం వల్ల ఈ ఏదైతే ఓపెన్ ఉండాల్సిన విండ్ పైప్ ఏదైతే ఉంటుందో, ఈ శ్వాసనాళం ఓపెన్గా ఉండకుండా అది కొలాప్స్ అయిపోతుంటుంది అనమాట. బ్రెయిన్ రిలేటెడ్ అది. సో దాన్ని సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటాం. ఇంకొకటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే ఈ శ్వాసనాళంలో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉండడము, ఏదన్నా ఫిజికల్ అబ్స్ట్రక్షన్ కానీ, లేదంటే మెకానికల్ అబ్స్ట్రక్షన్ అంటాం. మెకానికల్ అబ్స్ట్రక్షన్ అంటే ఈ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల, ఏదైతే దాన్ని ఓపెన్ ఉంచాల్సిన మజిల్స్ వీక్ అవ్వడం వల్ల ఈ పడుకున్నప్పుడు అది ఓపెన్ ఉండకుండా మెల్లిమెల్లిగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. కొలాప్స్ అవ్వడం లేదంటే క్లోజ్ అవ్వడం అంటాం అన్నమాట దాన్ని. సో దానివల్ల ఈ స్లీప్ యాప్నియా వస్తుంటుంది. సడన్గా ఈ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది మెల్లిమెల్లిగా కొలాప్స్ అవుతూ సడన్గా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయినప్పుడు అని మెలకు రావడము, ఊపిరి ఆగిపోయినట్టు అయి మెలకు రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని స్లీప్ యాప్నియా అంటాం. మరి దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, పడుకోగానే బాగా ఎక్కువగా గురక రావడం. ఏమవుతుంది అంటే ఈ విండ్ పైప్ ఏదైతే ఓపెన్ ఉండాల్సిన విండ్ పైప్ మెల్లిమెల్లిగా క్లోజ్ అవుతూ ఉంటుంది. సో ఆ మెల్లిమెల్లిగా క్లోజ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే విండ్ మూమెంట్లో, ఎయిర్ మూమెంట్లో టర్బులెన్స్ వస్తుంది. టర్బులెన్స్ రావడం వల్లనే ఈ గురక సౌండ్ ఎక్కువ అవుతుంటుంది అనమాట. బట్ చాలా మంది మీరు అన్నట్టు గురక పట్టి నిద్రపోతుంటే చాలా మంచి నిద్ర పడుతున్నారు, గాఢ నిద్రలో ఉన్నారు అని అనుకుంటారు. ఓకే, కానీ యాక్చువల్గా అది గాఢమైన నిద్ర కాదు. సో ఈ గురక రావడము, బాగా ఎక్కువగా గురక రావడము, గురక వస్తూ అంటే ఇది మెల్లిమెల్లిగా క్లోజ్ అవుతుంటుంది అనమాట. సో గురక ఇంటెన్సిటీ పెరుగుతూ వెళ్ళి సడన్గా ఇది ఎప్పుడైతే కంప్లీట్గా క్లోజ్ అవుతుందో అప్పుడు అని ఆగిపోయినట్టుగా, ఊపిరి ఆగిపోయినట్టుగా అయ్యి వెంటనే మళ్ళీ లెగుస్తారు, మళ్ళీ వెంటనే నిద్రలోకి జారుకుంటారు అనమాట. అట్లా లెగవంగానే ఏమవుతుందంటే మళ్ళీ ఓపెన్ అయిపోద్ది, మజిల్స్ యాక్టివేట్ అవుతాయి కాబట్టి ఓపెన్ అయిపోద్ది. యూజువల్గా ఏమవుతుందంటే నిద్రపోయినప్పుడు మామూలుగానే బాడీలో మజిల్స్ అన్నీ కొంచెం రిలాక్స్ అయిపోతాయి. సో ఆ రిలాక్స్ అవ్వడము ఇక్కడ దీన్ని ఓపెన్ ఉంచాల్సిన మజిల్స్ కూడా ఎక్కువగా రిలాక్స్ అవ్వడం వల్ల ఈ స్లీప్ యాప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది వస్తుంటుంది అనమాట. ఇంకొకటి ఎక్కువగా గురక రావడము, మధ్యలో ఊపిరి ఆగిపోయినట్టుగా మధ్యలో మెలకు రావడము, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ గురక రావడం, మళ్ళీ ఊపిరి ఆగిపోయినట్టుగా మళ్ళీ అవ్వడము, ఇది రిపీటెడ్గా జరుగుతుంటుంది అనమాట రాత్రి. సో ఈ రిపీటెడ్గా జరగడం వల్ల వీళ్ళకి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండదు. దానివల్ల ఎర్లీ మార్నింగ్ ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటాం. మార్నింగ్ టైంలో ఇట్లా మాట్లాడుతూ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, వాళ్ళు వింటూ నిద్రలోకి వెళ్ళిపోతారు. లేదా ఏదైనా టీవీ చూస్తున్నా, ఏదైనా చదువుతూ నిద్రలోకి వెళ్ళిపోతాము. తర్వాత ఇంకా సివియర్గా ఉన్న వాళ్ళకి, సివియర్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి డ్రైవింగ్ చేస్తూ కూడా నిద్రలోకి వెళ్ళిపోవడము, ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా మార్నింగ్ ఎక్కువగా హెడేక్ రావడము, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోవడము, ఇలాంటివి జరుగుతాయి. ఇవి మెయిన్గా స్లీప్ యాప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లక్షణాలు ఇలా ఉంటాయి అన్నమాట. అసలు ఈ స్లీప్ యాప్నియా రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఎందువల్ల వస్తుంది? ఈ స్లీప్ యాప్నియా రావడానికి మెయిన్గా రీజన్స్ ఏంటంటేనండి, ఒబెసిటీ మెయిన్గా.
ఎక్కువగా ఒబేస్గా ఉన్న వాళ్ళకి, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, అబ్డామినల్ ఒబెసిటీ అంటే సెంట్రల్ ఒబెసిటీ అంటాము. ఈ పొట్ట దగ్గర ఎక్కువగా ఒబేస్గా కొవ్వు ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, డబుల్ చిన్ ఉండడము, ఈ డబుల్ చిన్ ఇక్కడ ఈ ఏరియాలో ఫ్యాట్ డిపాజిషన్స్ ఎక్కువగా ఉండడము అదొకటి. ఇంకొంతమందికి పుట్టుకతోనే టంగ్ సైజ్ పెద్దగా ఉండడము, మ్యాక్రోగ్లాసియా అంటాం అన్నమాట దాన్ని, అలాంటివి. లేదంటే ఈ జా స్ట్రక్చర్లో డిఫెక్ట్స్ ఉండడము, లోవర్ జా స్ట్రక్చర్లో డిఫెక్ట్స్ ఉండడము, వీటి వల్ల ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఏంటంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఒబెసిటీ వల్ల ఏమవుతుందంటే ఈ చిన్ దగ్గర ఈ మజిల్స్ ఏదైతే నెక్ మజిల్స్, ఏదైతే ఆ విండ్ పైప్ని ఓపెన్గా ఉంచే మజిల్స్ ఉంటాయో వాటి మధ్యలో ఈ ఫ్యాట్ అనేది ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. ఈ ఫ్యాట్ ఎక్కువగా పేరుకుపోవటం వల్ల మజిల్స్ అనేవి ఏమవుతాయి అంటే టైట్గా ఉండకుండా ఇలా సాగిపోయినట్టు అవుతాయి అన్నమాట. సాగిపోయినట్టు అయ్యి ఇంకా పడుకున్నప్పుడు అవి ఇంకా వీక్ అయిపోవడం వల్ల కంప్లీట్గా కొలాప్స్ అవుతుంటుంది. ఇంకా రిలాక్స్ అయిపోవడం వల్ల ఆల్రెడీ రిలాక్స్డ్ ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువ పేరుకుపోవడం వల్ల టైట్గా ఉండాల్సిన మజిల్స్ ఇంకా ఎక్కువ రిలాక్స్ అయ్యేసరికి పడుకున్నప్పుడు కంప్లీట్గా మెల్లిమెల్లిగా అయ్యి ఆ విండ్ పైప్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అయ్యి యాప్నిక్ స్పెల్స్ అంటాం అనమాట. యాప్నియా అంటే కంప్లీట్గా గాలి ఆగిపోవడం. సో అది జరుగుతుంటుంది. అలాంటివి రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. సో దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. అలా ఉంటాయి లక్షణాలు. మరి అలాగే మీరు ఇందాక గురక ఉన్నారు, ఈ గురకకు అలాగే స్లీప్ యాప్నియాకు మధ్య డిఫరెన్స్ ఏంటి? అంటే చాలామందికి నార్మల్గా గురక వస్తూ ఉంటుంది, కానీ అంటే ఎలా గుర్తించాలి ఇది స్లీప్ యాప్నియా ఉంది తనకి అని? నార్మల్గా ఏంటంటేనండి, ఈవెన్ ఈ ముక్కుదూలం వంకర ఉన్న వాళ్ళకి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటాము. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్న వాళ్ళకి, లేదంటే రిపీటెడ్ ఎలర్జిక్ రైనైటిస్ కానీ ఎలర్జిక్ బ్రాంకైటిస్ కానీ ఉన్న వాళ్ళకి కూడా గురక వస్తుంటుంది. కాకపోతే వాళ్ళల్లో ఏంటంటే ఈ యాప్నిక్ స్పెల్స్ అనేవి ఉండవు. గురక ఉంటుంది, బట్ ఈ మధ్యలో శ్వాస ఆగిపోయినట్టుగా అనిపించి ఇట్లా మెలకు వచ్చి మళ్ళీ నిద్రలోకి జారుకోవడం ఇట్లాంటిది ఉండదు. సో అది ముక్కుదూలం వంకర ఉన్న వాళ్ళకి, లేదంటే రిపీటెడ్గా రికరెంట్ ఎలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళకి వచ్చే గురక, అది ముక్కుకు సంబంధించింది అనమాట. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది కంప్లీట్గా శ్వాసనాళానికి సంబంధించింది. ఇప్పుడు ఈ యాప్నియాకును అలాగే గుండెకి గల డిఫరెన్స్ ఏంటి, అంటే మధ్య ఏం సంబంధం? యాప్నియాకి గుండెకి అంటేనండి, ఇప్పుడు యాప్నియా ఉన్న వాళ్ళల్లో ఏమవుతుందంటే బేసిక్గా ఆక్సిజనేషన్ తక్కువ ఉంటుంది, బాడీలో ఆక్సిజనేషన్ తక్కువ ఉంటుంది, అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఇంకా గుండె మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. ఆక్సిజనేషన్ తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైనా గుండెకి ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంటుంది గుండె మీద. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న పేషెంట్స్కి యూజువల్గా అదర్ డిసీజెస్ వచ్చే రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. ఆబ్వియస్గా ఒబెసిటీ ఉంది కాబట్టి డయాబెటీస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మళ్ళీ హైపర్ టెన్షన్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఆబ్వియస్గా బాడీ విల్ బి అండర్ కంటిన్యూస్ స్ట్రెస్, సరిగ్గా నిద్ర ఉండదు వాళ్ళకి ఎప్పుడైనా కానీ. సో ఎంత పడుకున్నా కానీ ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండదు. సో కాబట్టి బాడీ విల్ బి అండర్ కంటిన్యూస్ స్ట్రెస్ వల్ల దేర్ విల్ బి ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్ అండ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అలా హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్గా ఆక్సిజనేషన్ బాడీలో తక్కువ ఉంటుంది కాబట్టి హార్ట్ మీద లోడ్ ఎక్కువ పడి హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. మరి ఇందాక ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నారు కదా, సో అంటే బరువు తగ్గడం వల్ల ఈ స్లీప్ యాప్నియా ఏమైనా తగ్గించవచ్చా? డెఫినెట్గా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు డెఫినెట్గా బరువు తగ్గితే ఈ స్లీప్ యాప్నియా అనేది చాలా వరకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏ కండిషన్లో డాక్టర్ని సంప్రదించాలి? ఇప్పుడు మీరు ఇందాక కొందరికి గురక వచ్చే ఛాన్స్ ఉంది, సో అంటే ఏ కండిషన్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలంటారు? ఎవరికైతే బాగా గురక ఎక్కువ వస్తుంటుందో, యూజువల్గా అది వాళ్ళకి తెలియదు, పక్కన వాళ్ళు చెప్తారు అనమాట. ఎప్పుడైనా కానీ గురక వస్తుంది, మధ్యలో ఇట్లా శ్వాస ఆగిపోయినట్టు అయ్యి లెగుస్తున్నారు అని చెప్తుంటారు అనమాట పక్కన వాళ్ళు. సో అట్లా బాగా గురక రావడము, మార్నింగ్ టైంలో బాగా నిద్రగా అంటే కంప్లీట్గా ఇంకా డ్రౌజినెస్ అట్లా ఉండిపోద్ది అనమాట వాళ్ళకి. ఎంత పడుకున్నా, రాత్రి ఎంతసేపు పడుకున్నా కానీ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్నెస్ ఉండదు. సో కంప్లీట్గా ఇంకా నిద్ర వస్తున్నట్టే అలా ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు. అండ్ నేను ఇందాక చెప్పినప్పుడు మాట్లాడుతూ నిద్రలోకి వెళ్ళటము, ఏదైనా చదువుతూ నిద్రలోకి వెళ్ళడము, డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోవడం అలాంటి వాళ్ళు కంపల్సరీగా వచ్చి డాక్టర్ని కన్సల్టేషన్ తీసుకొని దానికి తగ్గట్టు టెస్ట్స్ అవి చేయించుకొని
ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందా ఏంటి అని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా? స్లీప్ యాప్నియా ఉన్నవాళ్ళు మెయిన్గా ఏంటంటేనండి, వాళ్ళ ఏమేమి ఉన్నాయి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గించుకోవడము, కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కొన్ని టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. దానికి ఆ సివియారిటీ ఆఫ్ స్లీప్ యాప్నియా ఎంత ఉంది అని తెలుసుకోవడానికి వీళ్ళు పాలిసోమ్నోగ్రఫీ అంటాం, వాడుక భాషలో స్లీప్ స్టడీ అంటాం. సోమ్నోగ్రఫీ అంటే అంటే స్లీప్కి సంబంధించిన స్టడీ అన్నమాట. సో పాలిసోమ్నోగ్రఫీ అంటే చాలా వెరైటీ ఆఫ్ పారామీటర్స్ని అందులో చూస్తాం. పడుకున్నప్పుడు ఎలా ఉన్నాయి, హార్ట్ రేట్ ఎలా ఉంది, రెస్పిరేషన్ ఎలా ఉంది, ఎన్నిసార్లు ఇట్లా శ్వాస ఆగిపోతుంది, మస్కులర్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి బాడీవి, ఇవన్నీ చూస్తామన్నమాట. సో దాన్ని పాలిసోమ్నోగ్రఫీ అంటాం, స్లీప్ స్టడీ అంటాం. ఆ స్లీప్ స్టడీ చేయించుకొని ఎంత సివియారిటీ ఉంది, సివియారిటీ స్కోర్ వస్తుంటుంది అనమాట. అందులో ఆ సివియారిటీని బట్టి మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, లేదంటే సివియర్ ఉందా, వెరీ సివియర్ ఉందా అనేది డిసైడ్ చేస్తాం. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. మైల్డ్గా ఉందనుకోండి, మైల్డ్గా ఉంటే వాళ్ళ రీజన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎక్సెసివ్ వెయిట్, ఒబెసిటీ అట్లా ఉంటే వెయిట్ తగ్గించుకుంటే సెటిల్ అవుతుంది. లేదు మోడరేట్ సివియర్గా అలా ఉందనుకోండి, దెర్ ఈజ్ డివైస్ కాల్డ్ సిప్యాప్ మెషిన్ అంటాం. సిప్యాప్ మెషిన్ అంటే ఏంటంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, కంటిన్యూస్గా పాజిటివ్ ప్రెషర్ ఇస్తూ ఉంటుంది అది. ఆ మెషిన్ మాస్క్ పెట్టుకోవాలి, మెషిన్ ఆన్ చేసుకొని మాస్క్ పెట్టుకొని పడుకోవాలి వాళ్ళు పడుకున్నప్పుడు. సో కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ కంటిన్యూస్గా పాజిటివ్ ప్రెషర్ని ఇస్తూ ఉంటుంది లోపలికి. సో దట్ ఏమవుతుంది, ఈ ఓపెన్ ఉండాల్సిన విండ్ పైప్ ఓపెనే ఉండిపోతుంది, ప్రెషర్ ఉంటుంది కాబట్టి, ఇక్కడ పాజిటివ్ ప్రెషర్ ఇస్తూ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా ఓపెనే ఉండిపోతుంది. ఈ లోపల ప్రెషర్ లేకపోవడం వల్ల కొలాప్స్ అవుతుంటుంది కదా. సో ఈ కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ సిప్యాప్ మెషిన్ అంటాం. కంటిన్యూస్గా ప్రెషర్ ఇస్తూ ఉంటుంది కాబట్టి సో దట్ ఇట్ విల్ బీ ఓపెన్. దానివల్ల ఏమవుతుంది, ఆక్సిజనేషన్ విల్ ఇంప్రూవ్, గురక కూడా తగ్గుతుంది, అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ విల్ ఇంప్రూవ్. అట్లా ఈ సిప్యాప్ మెషిన్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మైల్డ్ కానీ సివియర్గా కానీ ఈ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు కంపల్సరీగా స్లీప్ యాప్నియా మెషిన్ యూజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. అలాగే ఈ స్లీప్ యాప్నియాకి ఇప్పుడు ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? మెయిన్గా అదేనండి, అంటే మైల్డ్ స్లీప్ యాప్నియా ఉంది అంటే వాళ్ళ రీజన్ ఐదర్ వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గమని చెప్పడము, లేదంటే ఏదైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటే వాటికి చిన్న చిన్న సర్జరీస్, యువిలోఫారింగోప్లాస్టీ అంటాము. ఏదన్నా ఇక్కడ గొంతు దగ్గర ఏదన్నా, కొంతమందికి ఏమవుతుందంటే గొంతు దగ్గర కొంచెం ఏవైతే టాన్సిల్స్ కానీ లేదంటే చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి, అవి కొంచెం సైజ్ ఎక్కువగా ఉండడం ఇట్లా ఉంటాయి అన్నమాట. వాళ్ళకు కూడా ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఎక్కడైతే ఎక్కువ సైజు ఉన్నాయో వాటిని రీసైజ్ చేసే సర్జరీస్ ఉంటాయి, యువిలోపాలటోఫారింగోప్లాస్టీ అంటాం దాన్ని. సో అలాంటి సర్జరీస్ అవసరమైన వాళ్ళకి సర్జరీ చేయించడము. ఈ కొంతమందికి వెనక్కి ఉండడము, ఈ కొంచెం లోపలికి వెనక్కి ఉండడము, అలాంటి వాళ్ళకి ఏంటంటే లోపల మౌత్లో పెట్టుకునే కొన్ని డివైజెస్ ఉంటాయి, అడ్వాన్స్మెంట్ డివైజెస్, అలాంటివి యూస్ చేయడము. ఇంకా ఒబేస్ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గమని లైఫ్ స్టైల్ చేంజెస్. ఇంకా మోడరేట్ టు సివియర్గా స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి కంపల్సరీ స్లీప్ స్టడీ చేసుకొని సిప్యాప్ మెషిన్ రోజు నైట్ పడుకున్నప్పుడు కంపల్సరీగా సిప్యాప్ మెషిన్ యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది అంటే ఎన్ని డేస్ ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది ఇంకా డిపెండ్స్ అండి, ఎన్ని డేస్ ఉంటుంది అనేది. లైక్ కొంతమందికి 3 monthsలో, అంటే లైక్ ఇఫ్ దే రెడ్యూస్ దేర్ వెయిట్ 3 monthsలో వీల్ తగ్గించడము, ట్రీట్మెంట్ తగ్గిస్తూ లేకపోతే ఆపేయడము. కొంతమందికి 6 months, కొంతమందికి 1 year. ఇంకా కొంతమంది ఉంటారు దే కెనాట్ రెడ్యూస్ దేర్ వెయిట్, ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత దే కెనాట్ రెడ్యూస్ దేర్ వెయిట్. అలాంటి వాళ్ళకైతే లైఫ్ లాంగ్ సిప్యాప్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. స్లీప్ యాప్నియా అనేది మెయిన్గా మగవారిలో వస్తుంది అంటారు, ఇది నిజమేనా? ఎక్కువగా మగవారిలో వస్తుంది. అంటే ఎందుకు రీజన్? ఎందుకు మగవారిలో వస్తుందంటే మగవారిలో ఈ సెంట్రల్ ఒబెసిటీ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఫీమేల్స్లో కంటే మగవారిలో ఈ సెంట్రల్ ఒబెసిటీ రావడము ఈ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మగవాళ్ళలో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ స్లీప్ యాప్నియా వల్ల ఎలాంటి కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? కాంప్లికేషన్స్ అంటే సేమ్ హార్ట్ డిసీజెస్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్గా హార్ట్ ఇంక్రీజ్ అవ్వడము, హార్ట్ ఫెయిల్ అవ్వడము, అండ్ కంటిన్యూస్గా CO2 లైక్ కార్బన్ డైఆక్సైడ్ లోపలే ఉండిపోవడము, కార్బన్ డైఆక్సైడ్ రిటెన్షన్ అంటాం అనమాట. కంటిన్యూస్గా కార్బన్ డైఆక్సైడ్ రిటెన్షన్ వల్ల
సమ్ టైమ్స్ దే మే గో ఇన్ టు ఏ కోమా ఆల్సో. మెల్లిమెల్లిగా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది అనమాట కార్బన్ డైఆక్సైడ్. సో బ్రెయిన్లో అంత కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేట్ అయ్యి ఒక స్టేజ్లో కోమాలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ చెప్పినట్టుగా ఇందాక డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది, హైపర్ టెన్షన్ రిస్క్ పెరుగుతుంది, అండ్ వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మళ్ళీ కిడ్నీ డిసీజెస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. మీరు అన్నట్టు ఇందాక హార్ట్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్కి ఈ స్లీప్ యాప్నియా రావడం వల్ల అంటే ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పేషెంట్? ఆల్రెడీ హార్ట్కి రిలేటెడ్ కానీ లేకపోతే కిడ్నీకి రిలేటెడ్ కానీ ఏమైనా వాళ్ళకి సమస్యలు ఉంటే ఆ పేషెంట్ మెయిన్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా అంటే ఇదేనండి, వాళ్ళకి కిడ్నీ హార్ట్ డిసీజెస్ వచ్చింది అంటే దే ఆర్ లైక్ సివియర్ స్లీప్ యాప్నియా ఉన్నట్టే. సివియర్ స్లీప్ యాప్నియా ఉంది కాబట్టి కంపల్సరీగా దే హ్యావ్ టు యూజ్ ఎ CPAP మెషిన్. స్లీప్ స్టడీ కంపల్సరీ చేయించుకోవాలి ఇమీడియట్గా. అండ్ ఆ స్లీప్ స్టడీ రిపోర్ట్ని బట్టి దే హ్యావ్ టు యూజ్ ఎ CPAP మెషిన్. డాక్టర్ గారు, మీరు ఇందాక స్లీప్ యాప్నియా అనేది 2 టైప్స్ అన్నారు. సో అందులో ఏది డేంజరస్ మెయిన్గా? రెండు డేంజరస్ అండి. మెయిన్గా ఏది డేంజరస్ అంటే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఎక్కువ డేంజరస్, ఎక్కువ కామన్ కూడా. ఈ మరి పిల్లలకి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వచ్చే ఉందా? పిల్లల్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి పిల్లల్లో. ఎందుకంటే వాళ్ళ విండ్ పైప్ కొంచెం ఎలాస్టిసిటీ అదంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. మరి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ దాని ఏంటి చికిత్సా విధానం చేయకపోతే అంటే ఏం జరిగే ఛాన్స్ ఉంది? చికిత్స చేసుకోకపోతే ఇదేనండి, మెయిన్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ బాడీలో ఆక్సిజన్ లెవెల్ తగ్గడము, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోవడము, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్, ఎక్సెసివ్ డే టైమ్ డ్రౌజీనెస్, డే టైంలో కూడా ఆ డ్రౌజీనెస్, ఆ నిద్రగా ఉండడము, నిద్రమబ్బుగా ఉండడం మార్నింగ్ టైంలో కూడా, అండ్ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము దేని మీద. సమ్ టైమ్స్ కొంతమంది డ్రైవింగ్ చేస్తూ కూడా నిద్రలోకి వెళ్ళిపోవడము, దానివల్ల మళ్ళీ వచ్చే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ రిస్క్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఇనీషియల్గా. ఇంకా కంటిన్యూ అయ్యే కొద్దీ ఆ కార్బన్ డైఆక్సైడ్ రిటెన్షన్ ఎక్కువ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ బాడీలో అక్యుములేట్ అయ్యి బ్రెయిన్లో అక్యుములేట్ అయ్యి కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్, వాటితో పాటు హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్, హార్ట్ మీద లోడ్ పడుతూ ఉంటుంది. ఆక్సిజనేషన్ తగ్గిన ప్రతిసారి హార్ట్ మీద లోడ్ పడుతూ ఉంటుంది అనమాట. సో హార్ట్ మీద లోడ్ పడి హార్ట్ ప్రెషర్ ఎక్కువ అవుతుంటుంది. సో దానివల్ల పల్మరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అని అదొక డిసీజ్ ఉంటుంది. ఏదైతే లంగ్స్ నుంచి హార్ట్కి కనెక్ట్ చేసే బ్లడ్ వెజల్ ఉంటుందో దాంట్లో కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. పల్మరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అంటాం దాన్ని. దానివల్ల మళ్ళీ హార్ట్ మీద లోడ్ పెరగడము, హార్ట్ సైజ్ పెరిగిపోవడము, అలా హార్ట్ సైజ్ పెరిగిపోయి హార్ట్ ఫెయిల్ అవ్వడము, కాళ్ళల్లో వాపులు రావడము, బాడీ మొత్తం నీరు చేరిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల. దీని కానీ కరెక్ట్ టైంలో సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇవన్నీ వచ్చే రిస్క్స్ ఉంటాయి. బట్ చాలామందికి ఎప్పుడు నిద్రమత్తులో ఉంటారు, అంటే వాళ్ళకి వారసత్వంగా కూడా వస్తుందా? ఇందాక నేను చెప్పాను గురక అంటే అమ్మ వాళ్ళకి ఉంటే తద్వారా వీళ్ళకి రావడము. సో దాన్ని ఎలా గుర్తించాలి మరి? అంటే ఇప్పుడు వారసత్వంగా అంటే మమ్మీ వాళ్ళకి గురక ఉంటే వీళ్ళకి వస్తుంది, బట్ ఈ స్లీప్ యాప్నియా వచ్చింది అని ఎలా తెలుస్తుంది? స్లీప్ యాప్నియా వచ్చింది అని అంటే ఇంకా అదేనండి సిమ్టమ్స్. మెయిన్గా చూసుకోవాల్సింది ఇంట్లో అయితే సిమ్టమ్సే. రాత్రిపూట ఎక్కువగా గురక రావడము, మధ్య మధ్యలో శ్వాస ఆగిపోయినట్టుగా అనిపించి మెలకు రావడము, మార్నింగ్ టైంలో ఎక్సెసివ్గా స్లీపీనెస్ ఫీల్ ఉండడము, ఎక్సెసివ్గా బాగా ఎక్కువగా నిద్ర వస్తున్నట్టు మార్నింగ్ టైంలో కూడా, ఎంతసేపు పడుకున్నా కానీ మార్నింగ్ ఆ ఫ్రెష్నెస్ లేకపోవడము, డ్రౌజీనెస్ అట్లా ఉండిపోవడము, అలాంటివి ఉన్నప్పుడు యూజువల్గా మీరు అన్నట్టు వారసత్వంగా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో. ఎందుకంటే సేమ్ లైక్ ఒబెసిటీ ఎట్లయితే వారసత్వంగా వస్తుందో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కూడా అట్లనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మరి ఈ స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్ తర్వాత ఏమైనా ఫుడ్లో జాగ్రత్తలు తీసుకోవాలా? ఫుడ్ అంటేనండి, ఇప్పుడు ఎవరైతే ఒబీస్ ఉన్నారో వాళ్ళకైతే లైఫ్ స్టైల్ చేంజెస్. యూజువల్గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండే వాళ్ళందరికీ ఒబెసిటీ ఉంటుంది, డయాబెటీస్ కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి దే హ్యావ్ టు డూ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కంపల్సరీ. వాళ్ళకి యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, కంపల్సరీ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దానివల్ల చాలా వరకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిమ్టమ్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే అట్లీస్ట్ 5 days a week ఎక్సర్సైజ్ చేయడం, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాక్ చేయడం, కార్డియో ఎక్సర్సైజెస్ చేయడము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేయడము. అండ్ డైట్లో యూజువల్గా ఏంటంటే ఇంకొకటి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇలాంటివి ఉన్నవాళ్ళు కంపల్సరీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటి అలవాట్లన్నీ మానేయాల్సి ఉంటుంది అనమాట. ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ మానేయడము, అండ్ కొంచెం ఎక్కువగా హెల్దీ ఫుడ్స్
ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి ఎక్కువగా తినడం, వీటి వల్ల కొంచెం మస్కులర్ స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెయిన్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ కార్డియో ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం. మెయిన్గా ఏ ఏజ్ వారిలో వస్తుంది స్లీప్ యాప్నియా అనేది? యూజువల్గా ఇది ఏంటంటే మిడిల్ ఏజ్డ్ వాళ్ళల్లో వస్తుంది. లైక్ 35 to 50, 40 to 50 ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ మీరు ఇందాక చెప్పారు లక్షణాలు ఈ విధంగా ఉంటాయని, అంటే ఎలాంటి టెస్టులు అందుబాటులో ఉన్నాయి? స్లీప్ స్టడీ అని ఉంటుందండి, మెయిన్ స్లీప్ స్టడీ అని ఉంటుంది. ఇంకొకటి బ్లడ్ గ్యాస్ అనాలిసిస్లో మనకి ఏం తెలుస్తుందంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది అది చూసుకుంటాము. అండ్ స్లీప్ స్టడీ, పాలిసోమ్నోగ్రఫీ అని చెప్పాను కదా ఇందాక. పాలిసోమ్నోగ్రఫీలో ఏంటంటే విల్సి ఎన్నిసార్లు ఇలా యాప్నిక్ స్పెల్స్ వస్తున్నాయి, మస్కులర్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ రేట్ ఎలా ఉంది, రెస్పిరేషన్ ఎలా ఉంది, ఆక్సిజనేషన్ ఎంత అవుతుంది, సాచురేషన్ అంటాం కదా, ఆక్సిజన్ సాచురేషన్ ఎంతకి డ్రాప్ అవుతుంది, ఈ యాప్ని ఎన్నిసార్లు డ్రాప్ అవుతుంది, ఎంత డ్రాప్ అవుతుంది, ఓకే, ఇవన్నీ చూస్తాం అందులో. ఇవన్నీ చూసి దాని సివియారిటీని గ్రేడ్ చేస్తామన్నమాట. గ్రేడ్ చేసి ఆల్సో నెక్స్ట్ డే ఏం చేస్తాం, ఆ సివియర్ ఉందనుకోండి, సబ్సిక్వెంట్గా విల్ డూ ఏ CPAP టైట్రేషన్ స్టడీ అంటాం. మెషిన్ పెట్టేసి టైట్రేట్ చేస్తాం ప్రెషర్స్ని, ఎంత పాజిటివ్ ప్రెషర్ ఇవ్వాలి లోపలికి అనేది, అది కూడా ఒక టైట్రేషన్ స్టడీ ఉంటుంది అనమాట. అది ఇంట్లోనే చేస్తారు. CPAP మెషిన్ ఇంట్లోనే చేస్తారు. స్లీప్ స్టడీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు డూ ఎట్ హోమ్. ఎందుకంటే వాళ్ళని ఎక్కడికైనా వేరే ప్లేస్కి తీసుకొస్తే వాళ్ళు మళ్ళీ సరిగ్గా నిద్రపోరు, అన్నీ స్టడీలో రిజల్ట్లో డిఫరెన్సెస్ వస్తాయన్నమాట. సో ఆ ఎక్విప్మెంట్ యూజువల్లీ వాట్ వీ డూ ఇస్ విల్ మూవ్ ఇట్ టు ద హోమ్, ద కన్సర్న్ పేషెంట్స్ హోమ్, అండ్ అక్కడే చేసేస్తాం అది స్లీప్ స్టడీ. మెయిన్గా ఇందాక మీరు వారసత్వంగా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. సో వారసత్వంగా వచ్చే ఛాన్స్ ఉందన్నారు కాబట్టి, అంటే అది ఉన్న పేషెంట్స్ పిల్లలు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి ముందు జాగ్రత్తగా టెస్ట్స్ అంటూ ఏమి ఉండవండి దీనికి. ఓకే, అంటే వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి ముందుగా, అంటే ఇంకా సిమ్టమ్స్ ఏం లేక ముందు అయితే యూజువల్గా ఏమి, ఎందుకంటే ఇది డిసీజ్ స్టార్ట్స్ విత్ సిమ్టమ్స్ లేకుండా అయితే ప్రజెంట్ అవ్వదు ఈ డిసీజ్. ఏదో లైక్ వేరే డిసీజెస్ లాగా, ఏదో క్యాన్సర్ లాగానో దానిలాగానో సిమ్టమ్స్ ఏం లేకుండా అలా రాదు. క్యాన్సర్ లాగానో టీబీ లాగానో అవనుకోండి, సిమ్టమ్స్ ఏం లేకుండా లోపల డిసీజ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంటుంది. ఇది ఈ వ్యాధి మెయిన్గా సిమ్టమ్స్తోనే స్టార్ట్ అవుతుంది. మరి అమోర్ హాస్పిటల్లో ఈ స్లీప్ యాప్నియాకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. వీ హ్యావ్ అన్ అడ్వాన్స్డ్ స్లీప్ ల్యాబ్ ఆల్సో. పాలిసోమ్నోగ్రఫీ అవి చేయడానికి వీ హ్యావ్ అన్ అడ్వాన్స్డ్ స్లీప్ ల్యాబ్, అండ్ వీ హ్యావ్ టెక్నీషియన్స్ ఆల్రెడీ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, నేను అవైలబుల్ ఉంటాను. వీల్ డూ ఏ స్లీప్ స్టడీ బై అవర్ సెల్స్ అనమాట. యూజువల్గా ఏం చేస్తారంటే బయట టెక్నీషియన్స్ చేస్తారు, ఇక్కడ నేనే మానిటర్ చేస్తాను స్లీప్ స్టడీస్ అంతా. అండ్ CPAP టైట్రేషన్స్, CPAP అదంతా కూడా నేనే మానిటర్ చేస్తాను. సో వీ హ్యావ్ అన్ అడ్వాన్స్డ్ స్లీప్ ల్యాబ్ అండ్ CPAP టైట్రేషన్ ల్యాబ్స్. డాక్టర్ గారు స్లీప్ యాప్నియా గురించి మా వ్యూయర్స్కి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.